హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు సరిపోదా శనివారం అనే మూవీ చూసొచ్చాను. ఈ మూవీలో హీరో నాని, హీరోయిన్గా ప్రియాంక, విలన్గా ఎస్ఏ సూర్య నటించారు. ఈ మూవీ పాన్ ఇండియా వైజ్గా రిలీజ్ అయింది. ఈ మూవీ స్టోరీ లైన్ వచ్చి ఎస్ఏ సూర్య సోకులపాలెం అనే ఊరికి ఎస్ఏ అన్నమాట. అయితే అక్కడున్న ఊళ్ళో ఉన్న ప్రజలంటే ఎస్ఏ సూర్యకు నచ్చదు. వాళ్ళ మీద ఏదో ఒక కేసు పెట్టి వాళ్ళని చిత్రహింసలు చేస్తుంటాడు అన్నమాట. అదే టైంలో మన హీరో నానికి శనివారం పూటే తను కోపాన్ని చూపిస్తుంటాడు. తనకి ఎవరెవరు నచ్చరో 6 రోజులు వాళ్ళ పేర్లు ఒక బుక్‌లో రాసుకొని, శనివారం పూట ఒక మాస్క్ ధరించి వాళ్ళని పోయి చితగ్గొడుతుంటాడు. ఇలాంటి టైంలో హీరో, విలన్ ఎలా ఎదురుపడ్డారు? అసలు ఆ సోకులపాలెన్ని ఎందుకు ఎస్‌జే సూర్య అక్కడున్న ప్రజల్ని టార్చర్ చేస్తున్నాడు? నాని వాళ్ళను కాపాడాడా లేదా? ఇందులో హీరోయిన్ పాత్ర ఏంటి అనేదే ఈ సినిమా స్టోరీ లైన్. మూవీ ఎలా ఉందంటే బాగుంది. నాకైతే బాగా నచ్చింది. ఈ మూవీలో మెయిన్ యాక్టింగ్ వైజ్ నానిని మెచ్చుకోవచ్చు. నాని కన్నా బాగా ఎస్‌జే సూర్య అయితే చాలా బాగా యాక్ట్ చేశారు. మెయిన్ క్లైమాక్స్ సీన్‌లో అయితే క్లైమాక్స్ 20 మినిట్స్ అయితే ఎస్‌జే సూర్య అయితే నానిని డామినేట్ చేశాడు యాక్టింగ్‌లో. అలాగే ఇందులో హీరోయిన్ ప్రియాంక కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ ఉంది. తన యాక్టింగ్ కూడా చాలా బాగా చేసింది. ఏదో సాంగ్స్ కోసం ఉన్నట్టు కాకుండా చాలా ఇంపార్టెంట్ రోలు. మెయిన్ తనకు చాలా ఇంపార్టెంట్ రోల్ ఉంది. మీరు మూవీ చూస్తే తెలుస్తది. వీళ్ళ ముగ్గురు యాక్టింగ్ అయితే చాలా బాగుంది. ఫస్ట్ ప్లస్‌లు చెప్పుకోవాలనుకుంటే స్టోరీ లైన్ అయితే చాలా బాగుంది. నాని యాక్టింగ్ బాగుంది. ఎస్‌జే సూర్య యాక్టింగ్ బాగుంది. ప్రియాంక హీరోయిన్ అయిన ప్రియాంక యాక్టింగ్ కూడా బాగుంది. నేను ఎస్‌జే సూర్య కామెడీ కూడా చేస్తాడు. అంటే తనంత తను కామెడీ చేయడు. తన కోపంలో కొన్ని చేసే పనులు మనకు నవ్వు తెప్పిస్తాయి. కొన్ని చోట్ల కామెడీ సీన్‌లున్నాయి. అలాగే ఫస్ట్ హాఫ్‌లో లవ్ స్టోరీ ఉంటది. లవ్ స్టోరీ కూడా చాలా బాగుంది. మెయిన్ ప్లాట్‌కు వచ్చేసరికి మనకు ఒక హాఫ్ అన్ అవర్ 40 నిమిషాలు తీసుకుంటది. ఈ సినిమా డ్యూరేషన్ మొత్తం వచ్చి 2 గంటల 50 నిమిషాలు. అయితే 20 నిమిషాలు ట్రిమ్ చేసి ఉంటే చాలా బాగుండేది. ఎందుకంటే 20 మినిట్స్ కొంచెం లాగైనట్టు ఉంటది. లవ్ స్టోరీ బాగుంది. బాగానే ఉంది లవ్ స్టోరీ. అంటే రొటీన్ లవ్ స్టోరీయే బాగుంది. కానీ సాంగ్స్ అయితే అంత బాలేవు. నాకైతే సాంగ్స్ అంత నచ్చలేదు. మళ్ళీ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ బావుంది. స్టార్టింగ్‌లో ఒక బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ వస్తది. నాని మాస్క్ కట్టుకొని ఫస్ట్ ఒక బొమ్మేస్తాడనమాట మాస్క్ ఏసుకొని. నాని మాస్క్ కట్టుకున్న కాడ ఒక బీజీఎం వస్తది. అదైతే సూపర్ హైలైట్. మళ్ళీ ఇంటర్వెల్‌లో ఒక బీజీఎం వస్తది. అక్కడ హైలైట్. మళ్ళీ క్లైమాక్స్‌లో 20 మినిట్స్ ముందు ఓ బీజీఎం వస్తది. అదైతే చాలా హైలైట్. బీజీఎమ్స్ అయితే చాలా బాగున్నాయి. సాంగ్స్ అయితే అంత బాలేవు. డైరెక్షన్ కూడా చాలా బాగుంది. ఇంకా సాయి కుమార్ ఫాదర్ క్యారెక్టర్ చేశారు. ఉన్నంత వరకు ఆయన బాగే చేశాడు. అంత ఎక్కువ ఇంపార్టెంట్ ఏమి ఉండదు. అలాగే కొంతమంది ఇద్దరు కమెడియన్స్ ఉన్నారు కానీ వాళ్ళకి కూడా అంత ఏం లేదు. 3 సీన్‌లలో నవ్వొస్తది. టోటల్ సినిమా వైస్‌కి అయితే నాకైతే పర్లేదు, బాగానే నచ్చింది. అయితే ఓవర్ ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకోకూడదు. నేనైతే నార్మల్ ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకున్నా. ఎందుకంటే ఎస్‌జే సూర్య ఆల్రెడీ ఇంటర్వ్యూలో స్టోరీ ప్లాట్ రిలీజ్ చేశాడు కాబట్టి నాని కోపం శనివారం ఒక్కటే కోపం తెచ్చుకుంటారని ముందే మనకు లీక్ చేయబట్టి సరిపోయింది. లేకపోతే ఏదో నానికి సూపర్ పవర్స్ ఉన్నాయేమో, ఓన్లీ శనివారం పూటనే కొడతాడేమో అనుకోని మనం ఏదో ఎక్స్‌పెక్టేషన్ పెట్టుకునేవాళ్ళం. కానీ ఎస్‌జే సూర్య ఇంటర్వ్యూలలో స్టోరీ ప్లాట్ అదే టైటిల్ ఎందుకు అలా పెట్టారు, ఎందుకు నాని కోపం ఓన్లీ శనివారం అనేది మనకు రివీల్ చేశారు కాబట్టి నేను ఎక్స్‌పెక్టేషన్స్ ఏమి పెట్టుకోలేదు. నాకైతే మూవీ అయితే బాగా నచ్చింది. మెయిన్ యాక్టింగ్ వైస్‌గా నాని, ఎస్‌జే సూర్య పోటాపోటీగా యాక్ట్ చేశారు. నాకైతే మూవీ బాగా నచ్చింది ఫ్రెండ్స్. మీరు ఎవరైనా చూడకపోతే వెళ్లి చూసేయండి. మూవీ అయితే బాగుంది. కాకపోతే కొన్ని సెకండ్ హాఫ్‌లో కొంచెం లాగ్ సీన్స్ ఉంటాయి. ఫస్ట్ హాఫ్‌లో కొంచెం లాగ్ సీన్స్ ఉన్నాయి. ఒక 20 మినిట్స్ ట్రిమ్ చేస్తే చాలు, బాగుంటది మూవీ. 2 గంటల 50 నిమిషాలు కాకుండా 2:30 గంట పెడితే చాలా బాగుంటది. ఎందుకంటే 20 నిమిషాలు కొంచెం లాగ్ సీన్స్ ఉంటాయి. మైనస్ అంటే అదే, కొన్ని సీన్‌లు లాగ్ ఉంటది. మిగతా ఓవరాల్‌గా అయితే మూవీ అయితే నాకు బాగా నచ్చింది ఫ్రెండ్స్. మూవీ అయితే చాలా బాగుంది. మీరు ఎవరైనా చూడకపోతే వెళ్లి చూసేయండి. అలాగే ఇలాంటి మూవీ రివ్యూస్ కానీ, వెబ్ సిరీస్ రివ్యూస్ కానీ కావాలనుకుంటే నా యూట్యూబ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. బాయ్.